ఏమైంది జాన్ అలాగున్నావు? మా ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి క్లిప్స్. ముందు పీటర్ ఫోన్ చేద్దాం. ఏమైంది గిప్స్? అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నా. జాన్ వాళ్ళ ఇంట్లో దయాలు ఉన్నాయంట, నీకు ఎవరన్నా మాంత్రికుడు ఉంటే పిలుచుకొని రావా? నాకు తెలిసిన రుద్ర అని ఒక మాంత్రికుడు ఉన్నాడు, పద వెళ్దాం. పదాం పా జాన్. పదాం ఫిలిప్. పీటర్ ఇంకా ఎంత దూరం? కొంచెం దూరమే రండి. ఎందుకు వస్తున్నారు? మేము రుద్ర స్వామి కోసం వస్తున్నాము. స్వామి పూజలో ఉన్నాడు, సాయంత్రం రండి. స్వామి నిన్ను కలిసడానికి ఎవరో ముగ్గురు వచ్చినారు. స్వామి మా ఇంట్లో దయాలు ఏమైనా చేయాలి. సరే కూర్చోండి. స్వామి పూజ ఏర్పాట్లు చేస్తున్నారు, కొంచెంసేపు గుమ్మనండి. సరే. దయ్యానికన్నా రుద్ర స్వామి భయంకరంగా ఉన్నాడు. అల్లు తెచ్చండి, ఇదిగోవాలంటే దయ్యానికి భయమో. ఏం చేస్తున్నారు స్వామి? నేను దయ్యాన్ని బంధిస్తున్నా. రోజు ఉండండి. ఓం దయ్యం బొమ్మలోకి ఎట్లొచ్చిందో మనకు తెలుసా స్వామి? ఈ కర్పూరాలు అవంతగా అవే వెలిగినాయా? దయ్యాలు వచ్చేసినట్టే, మీ చుట్టుపక్కల ఉన్నట్టే. మీ చుట్టుపక్కలే ఉన్నాయి దయ్యాలు, వచ్చేసాయి. స్వామి ఏదో ఒకటి చేయండి స్వామి. చేస్తా ఉండండి. దయ్యంని బంధించలే, నేను చంపలేను, కానీ బంధించగలుగుతా. ఉంచేపు మీరు గుమ్ము ఉండండి. ఏం స్వామి నుంచి ముగ్గురు ఒంట్లో ఎవరో ఒకరి ఒంట్లో దయ్యం ఉంది. తెలిసిపోయిందా? ఏమే నా గీతకి మంత్రాన్ని పిలుచుకొస్తావా?
రాదా స్వామి మళ్ళా? నేను దయ్యాన్ని చంపలేదు, ఊరికే బంధించిన. దీన్ని సముద్రంలో సమర్పణం చేస్తా అంతే. ఇదిగోండి, చేతులు పట్టండి. ఇది మీ దగ్గర ఉన్నంత వరకు దయ్యం మళ్ళా రాదు. మీరు పోగొట్టుకున్నారా, దయ్యం మళ్ళీ వచ్చి మిమ్మల్ని పీడిస్తుంది. బయలుదేరండి ఇక మీరు. దీన్ని సముద్రంలో కలిపేసిరా స్వామి. సరే స్వామి. జాగ్రత్త.